ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదూ? ఈ హోప్ పట్టుడే వాక్య సందేశాలు ప్రార్థనాపూర్వకంగా లైవ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు అందిస్తూ ఉన్నాం. నేటి సందేశము కొరకు మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. ఆయన మరల మన యందు జాలిపడును. ఆయన మరల మన యందు జాలిపడును. మీకా అనే ప్రవక్త దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీయులకు అలాగే యోధా వారికి ఇరువురికి కూడా దేవుని సందేశాన్ని అందించడానికి పంపించబడ్డాడు. వారు చేసిన పాపములను గూర్చి వారికి జ్ఞాపకం చేస్తూ ఆ పాపముల ద్వారా వచ్చే శిక్షను గురించి వారికి ప్రకటన చేస్తూ వారిని హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే మనం చదివిన ఈ వాక్య భాగము ఆయన మరలా మన యందు జాలిపడును అనే ఈ మాట తన చివరిలో అంటే 7వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఈ మాట ఎందుకు వారికి చెప్పాల్సి వచ్చింది అంటే, మన దేవునికి ఉన్న ఒక చక్కని పేరు ఏంటి అంటే, హీ ఈస్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. అంటే ఆయన మనలను మరలా మరొక అవకాశం ఇచ్చే దేవుడు. ఇదిగో యోధా ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు పాపములు చేసి దేవునికి దూరం అయ్యారు. మీరు అదే స్థితిలో ఉండక్కర్లేదు. మన దేవుడు మన యందు మరలా జాలిపడే దేవుడు. ఒక్కసారి మీ స్థితిని మార్చుకొని ఆయన దగ్గరికి వస్తే మీ మీద ఆయన కనికరము చూపే దేవుడు అని ప్రవక్త సెలవిస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనము చాలా సందర్భాలలో మనం చేసిన అతిక్రమాలను బట్టి లేదా తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉంటాం. అయితే అదే స్థితిలో ఉండి మనము అంతకు క్రిందకి దిగజారిపోయే వారముగా, కృంగిపోయే వారముగా ఉండనవసరం లేదు. ఈ వాక్యము మనకు ఒక నిరీక్షణ ఇస్తుంది. ఏంటి అంటే, ఆయన మరల మన యందు జాలిపడు. కనికరము గల దేవుడు మనలను మరలా కరుణించేవాడిగా ఉన్నాడు. యోనా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోనా కూడా దేవుని మాటను తిరస్కరించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తర్షీషు వెళ్ళినప్పుడు ఆ మార్గంలో తాను ఎదుర్కొన్న తుఫానును బట్టి మరలా దేవుని చెంతకు చేరాడు. చేప కడుపులో నుండి ప్రార్థన చేయగా దేవుడు యోనాకి మరొక అవకాశం ఇచ్చాడు. మన దేవుడు మనకు 2వ అవకాశం ఇచ్చే దేవుడు. చాలా సమయాలలో మనం పనిచేసే చోట, కార్యాలయాల్లో మనం తప్పిదము చేస్తే మన మీద ఉన్న పై అధికారులు మనకు ఇటువంటి అవకాశాలు ఇవ్వకపోవచ్చును. కానీ కనికిరము గల దేవుడు, జాలి కలిగిన మన తండ్రి మనలను 2వసారి ఆహ్వానించే దేవుడు. కాబట్టి ఈ ధైర్యముతో, ఈ నిరీక్షణతో ఒకసారి మన జీవితాలను జ్ఞాపకం చేసుకుని ఏదైనా పడిపోయిన స్థితి ఉన్నట్లయితే మరలా ఈ వాక్తో మనం ఆయన యొద్దకు చేరదాం. ఎందుకంటే ఆయన మరలా మన యందు జాలిపడు. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ఇంత చక్కని ఆశీర్వాదకరమైన ధైర్యమునిచ్చే వాగ్దానం చేసినందుకు వందనాలు. మేము పడిపోయిన స్థితిలోనే ఉండక ప్రభు మరలా మీ యొద్దకు వచ్చినట్లయితే మీరు మరలా మా యందు కనికరాన్ని చూపుతారని ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి వందనాలు. మా ప్రియుల మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా వారెవరైనా ఏదైనా పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే ఇదిగో నాయన, వారు తిరిగి పుంజుకొని నిన్ను చేరుకునే కృప వారికి ఇస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక.